ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వనితా స్మైలీ అఫీషియల్. ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఇంకో కొత్త వీడియోతో అయితే వచ్చేసాను. ఇది లాస్ట్ వీడియోలో క్లిప్ యాడ్ చేయడం అయితే మర్చిపోయాను. ఇంకా సరేలే అని చెప్పి ఈ వీడియోకి యాడ్ చేసేసాను. మార్నింగ్ పెట్టాను కదా బాక్స్, బ్రేక్ఫాస్ట్ ఏమో ఆవిరి కుడుము. ఇందులో అయితే దీని మీద జస్ట్ అలా గీ అయితే వేస్తాను కొంచెం. ఇది గీ వేసేసి దీనికి కాంబినేషన్ ఇది కారం పెడతాను. మునగాకు కారం వేసుకొని దంచుకొని ఈ గీ వేసి ఉంటాం కదా, మనకి మంచిగా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా అందుకని ఇదైతే పెట్టేస్తాను. బ్రేక్ఫాస్ట్ అయితే ఇది. లంచ్ బాక్స్ అయితే చూపిస్తాను చూడండి ఏం పెట్టాను అన్నది. ఇలా పెట్టేశాను అనమాట. మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాయి. ఇంకెక్కడైతే చూడండి, వంట అయిపోయాక వంటగది పరిస్థితి ఇలా ఉంటుంది. ఇంక ఇది క్లీన్ చేసుకోవాలి. నార్మల్ రొటీనే, రోజు జరిగే విషయాలే ఇవన్నీ. ఇంకా ఇదైతే చూడండి, కిచెన్ అంతా ఇలా బాక్సులు పెట్టేసి వంట అవి ఇవి అన్నీ పెట్టేస్తానే ఉన్నాయి. నింపేస్తాం, ఈ గట్టు కూడా సరిపోదు అనమాట. అలా పెట్టి నింపేయడమే. బ్రెడ్, గుడ్ జాబ్. రోజు ఇడ్లీయే కదా అని చెప్పి ఈరోజు అయితే జస్ట్ అలా బ్రెడ్ అయితే ఇచ్చాను. మాసాబీర్ కావాలని. ఏం తింటున్నావు చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి. గుడ్ మార్నింగ్. తొందర తిను, రెడీ అవ్వాలి, టైం అయిపోతుంది. ఓకేనా? ఓకే, పెడతాను. నువ్వు తొందర తిని రెడీ అవ్వాలి, టైం అవుతుంది. ఇది ప్రస్తుతానికైతే ఇప్పుడు స్కూల్ టైమింగ్ కాబట్టి కొంచెం ఇప్పుడు హడావిడి అవుతుంది మాకు. ఇంకెక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోయింది. ఇంకా ఆయిల్ పెట్టేస్తున్నాను హెయిర్కి. ఈ చలికి ఆయిల్ కూడా గడ్డగట్టకపోతుంది అనమాట. ఇంకా అదైతే తీసుకొని ఇంకా మంచిగా మసాజ్ చేసిన జస్ట్ అలా ఆయిల్ పెట్టేసి మంచిగా చూడండి అలా గడ్డగట్టకపోయిందో. ఇంకా అది నలిపేసి అలా అలా ఆయిల్ అయితే పెట్టేసి మంచిగా జడ అయితే వేసేసేయాలి. ఇంకా టీవీ పెట్టేస్తాను కదా మార్నింగ్ లేవగానే. కొంచెం అలా చూస్తూ ఉందనుకో, సైలెంట్గా అలా కూర్చొని చూసుకుంటూ ఉంటుంది. నా పని నేను చేసేసుకుంటూ ఉంటాను అనమాట. రెడీ చేయడం కానీ, బ్రేక్ఫాస్ట్ తినిపించడం కానీ. ఆమె తింటుంది ఒక్కోసారి, కుట్టియే తినేస్తుంది, లేకపోతే నేను తినిపిస్తూ ఉంటాను. ఆలోపు నేను కూడా రెడీ అవ్వాలి కదా. అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట మార్నింగ్ హడావిడిగా. ఇంకా వీళ్ళు వెళ్ళిన దాకా ఇంతే. ఇంకా హాఫ్ డే కాబట్టి ఓకే. ఇంకా ఫుల్ డే అయితే మార్నింగ్ ఇంకా ఏదో ఒక వీళ్ళకి రైస్ ఏదో ఒకటి చేసి పెట్టాలి. ఇంకా అప్పుడు ఇంకా హడావిడి ఉంటుంది. ఇంకా ప్రస్తుతానికైతే ఇంక ఇలా పిలకలు అయితే వేసేస్తూ ఉన్నాను. ఇంక వేసాక చూపిస్తాను చూడండి. నీట్గా మంచిగా ఎలా వేసామో అలాగే ఉంచుకుంటుంది అనమాట. ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చే వరకు కూడా అలాగే ఉంటాయి. లాక్కోవడం అలా అయితే ఏం చెయ్యదు. హాయ్. ఇదైతే నా కోసం ఇప్పుడు స్కూల్కి డ్రాప్ చేసేసి అయితే వచ్చేసాను కుట్టిని. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి వాకింగ్కి అయితే వెళ్ళాలి. ఇది మార్నింగే చేసేసి ఉంటే డైరెక్ట్ వాకింగ్కి వెళ్ళిపోయేదాన్ని. మార్నింగ్ టిఫిన్ చేసే టైం లేదు, ఇంకా హడావిడి అయిపోయింది. ఇంకా అందుకని అయితే ఇది ఫాస్ట్ తినేసి వాకింగ్ అయితే వెళ్ళేసి ఒక 2-3 రౌండ్స్ అయితే వేసేసి వస్తాను. క్లీనింగ్ అయితే ఇంకా అక్కడే ఉంది. క్లీనింగ్ చేయాలి కిచెన్. చూస్తూ ఉండండి. మంచిగా చేయలేదు. రిలాక్స్, చాలా టైం ఏం ఉండదు కదా, వాళ్ళు జస్ట్ కూర్చోవడం
ఎక్కడ పని అక్కడే ఉంది. ఇప్పుడే వాకింగ్ అయితే ఫినిష్ చేసుకొని వచ్చాయన్నమాట. ఇప్పుడు నేను చేయాల్సిన పని చూడండి ఎంత. ఇప్పుడు ఇదంతా తీసి సర్దేసేయాలి, ఎక్కడెక్కడ పెట్టేసేయాలి. కిచెన్ అయితే క్లీనింగ్ అయితే చేయలేదు. ఇప్పుడైతే మొత్తం ఎంత ఘోరంగా అయిందంటే గ్యాస్ పొయ్యి. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి, మొత్తం తోమేసి క్లీన్ చేసేసుకోవాలి. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసి వెళ్ళాను వాకింగ్కి, అయిపోతాయి టైం వేస్ట్ అవ్వకుండా అని. అయిపోయింది కూడా వాషింగ్ మిషన్. ఇంకా బట్టలు ఆరేయాలి. ఆల్రెడీ బట్టలు ఆరేసిందని అవి అయితే తీసేసి ఇవన్నీ తీయాలి. ఇప్పుడు కొంచెం ఎండొచ్చాక తీస్తాను. ఇప్పుడైతే మంచు పడతా ఉంది కదా, మార్నింగ్ అంతా చల్లగా ఉంటుంది. ఇంకా కాసేపు ఆగాక మాకు ఆఫ్టర్నూన్ టైంలో ఎండ వస్తుంది, ఇంకా అప్పుడైతే తీసేయాలి. ఇంకా ఇదంతా క్లీన్ చేసాకైతే చూపించేస్తాను. మళ్ళీ క్లీనింగ్ అదంతా చూపిస్తే బోర్ కొట్టేస్తుంది కదా, అందుకని ఫాస్ట్గా అయితే క్లీనింగ్ అయితే చేసేస్తాను. చూడండి, క్లీనింగ్ అయితే అయిపోయింది. నీట్గా తోమేసాను మొత్తం అయితే. ఇలా నీట్గా అయిపోయింది కిచెన్. ఇంకా హాల్ చూపిస్తాను. హాల్ కూడా నీట్గా అయితే సర్దేశాను అనమాట. ఇంక ఇదంతా అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ఒక వీడియో అయితే ఉంది, అదైతే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా టైం వచ్చేసి 11:15 అయింది. ఇంకా టైం ఉంది కాబట్టి కూటీని తీసుకురావడానికి నేనైతే ఇప్పుడైతే వీడియో అయితే ఎడిట్ చేసేస్తాను. ఎడిట్ చేసేసరికి టైం సరిపోతుంది. బాదం తింటా ఎడిట్ చేసేసి అప్లోడ్ పెట్టేసి అయితే నేను ఇంకా కుట్టిని తీసుకురావడానికి అయితే వెళ్ళిపోతాను. రైస్ అయితే మార్నింగే పెట్టేశాను, ఎక్కువైపోయింది. ఇంకా ఆ రైసే ఉంది. ఇంకా అదే ఇప్పటికీ మాకు సరిపోతుంది. ఇంకా ఇప్పుడైతే రైస్ అయితే వండట్లేదు నేను, అందుకే కొంచెం టైం అయితే దొరికింది. ఇంకా లోపు వీడియో ఎడిట్ చేసేసి పెట్టేస్తే అయిపోతుంది అన్నమాట. సండే తీసిన వ్లాగ్ అయితే ఉంది, ఆ వీడియో అయితే ఇప్పుడు ఎడిట్ చేసేసి పెట్టేసేయాలి. కుట్టి నొక్కేసింది. ఎందుకు అప్పుడే ఓపెన్ చేస్తున్నావు? ఇంటికి వెళ్ళి ఓపెన్ చెయ్యి. ఇంటికి వెళ్ళాకమా వెయిట్ కుట్టి. పడిపోతుంది పద. వావ్, గుడ్ జాబ్, పద. కింద లే. బ్యాగ్ పట్టుకో. అయ్యో అయ్యో, షూస్ తీవా? ఎందుకు వైమా? ఆగు, షూస్ పద. తినలేదు కుట్టి, ఆకలి వస్తుంది. నువ్వు తింటావా? ఇది పెట్టేసిరా, అక్కడ సింక్లో పెట్టేసిరా. ఇదిగో పెట్టేసిరా, సింక్లో పెట్టేసిరా. అన్నం తింటావా? చాలే. అన్నం తింటే దగ్గు వస్తుందంట, కొత్తగా కనిపెట్టింది కుట్టి. మీకు కూడా అంతేనా? చూడండి, ఎవరికైనా అన్నం తింటే దగ్గు వస్తుందా? మీలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? పిల్లలు ఉంటే చెప్పండి నాకు కూడా. ఏంటమ్మా?
ఇప్పుడే కుట్టి అయితే స్నానం చేపించేసాను కుట్టికి. ఏ తల చూపి బాగా భలే ఉంది కిట్టి. తిరిగి అటు అటు తిరిగి చూపి. వావ్ సూపర్ ఉంది, సూపర్ ఉంది. అయ్యయ్యో తీసేసింది కుట్టి. దా తలకైతే పోసేసాను, తల స్నానం చేపించాను. అవద్దు, ఎండ వస్తుంది కానీ బాల్కనీలో అక్కడ కాసేపు కూర్చొని ఆరబెట్టుకుందాం. ఓకే. ఏంటి దానికి తలకు పోయలేదు కదా మనం, దానికి పోసాక తీసుకెళ్ళు పోపి, అక్కడ పోపి. అయిపోయిందా? వాటర్ పోసి వచ్చే డైరీ. ఓకే, ఇప్పుడైతే తినిపించేసేయాలి కుట్టికి రైస్. తింటామా అన్నం? సరే కూర్చో, అన్నం తినేసి బాల్కనీలో వల్ల కాసేపు కూర్చుందాము, జుట్టు ఆరిపోద్ది. ఇంకా హెడ్ బాత్ చేయించాను కదా, తినిపించేసి ఇది బాల్కనీలో అయితే కూర్చోబెట్టాను. ఇది ఎండ వస్తుంది, ఇప్పుడే స్టార్ట్ అయ్యింది, కొంచెం తొందరగా ఆరిపోతుంది, పడుకోబెట్టచ్చు అని. ఆల్మోస్ట్ ఆరిపోయింది. స్టారా? లేదు నాకు.